ఒక శాపగ్రస్త పెట్టెపై కూర్చోవడానికి నాకు $200 ఇచ్చారు, మరియు నేను ఆ రాక్షసుడిని బయటకు వచ్చేలా చేశానని నాకు అనిపిస్తోంది. నేను ఒక బేబీసిట్టర్ కోసం ప్రకటన చూశాను, అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు. జీతం చాలా ఎక్కువ, కానీ నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ పిల్లలు ఎవరూ లేరని ఆ మహిళ నాకు చెప్పింది. లోపల ఉన్నది బయటకు రాకూడదని, నేను కేవలం ఒక పెట్టెపై కూర్చోవాలని ఆమె కోరింది. ఆ పెట్టె తెరిచి ఉండటం వల్ల తన మాజీ ప్రియుడు మాయమయ్యాడని ఆమె చెప్పింది. నేను దీన్ని ఒక జోక్ అనుకున్నాను. తేలికగా డబ్బు వచ్చే అవకాశం అవునా? కొన్ని నెలలపాటు నేను ఆ పని చేశాను. నేను చెక్క పెట్టెలు, షూ బాక్సులు, చివరికి తడి మరియు వింత శబ్దాలు చేసే సూట్ కేసుపై కూడా కూర్చున్నాను. ఆ పెట్టె నన్ను మోసం చేయడానికి ప్రయత్నించింది. నకిలీ మెసేజ్లు, వింత శబ్దాలు, చివరికి సీల్ చేసిన పెట్టె లోపల నుండి నా పిల్లి అరుస్తున్న శబ్దం కూడా వినిపించింది. ఆ ఆటల పట్ల నేను అలవాటు పడిపోయాను. ఆ తర్వాత చివరి ప్యాకేజీ వచ్చింది. అది ఒక చిన్న, అందమైన చెస్ బాక్స్. దానిలోని పావుల మీద భయంకరమైన ముఖాలు ఉన్నాయి. నేను దాన్ని నా బెడ్రూంలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకుని దానిపై కూర్చున్నాను. తెల్లవారుజామున 8 గంటలకు నా ఇంటి డోర్ బెల్ మోగింది. ఆ తర్వాత గట్టిగా తట్టే శబ్దం వినిపించింది. ఆపై అడుగుల శబ్దాలు. ఎవరో నా ఇంట్లో వింతగా నడుస్తూ తిరుగుతున్నారు. 1, 2, 3, 1, 2, 3. నేను భయంతో వణుకుతూ ఆ మహిళకు ఫోన్ చేశాను. ఆ చెస్ బాక్స్ ఇప్పుడు చాలా భయంకరంగా మారిందని నేను ఆమెకు చెప్పాను. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత ఆమె గట్టిగా అరిచింది. ఆమె ఎప్పుడూ చెస్ బాక్స్ను పంపలేదని, ఆమె పంపింది ఒక ఖాళీ కార్డ్బోర్డ్ బాక్స్ అని చెప్పింది. నా ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడిచింది. నేను కిందకు చూశాను. నేను ఒక నకిలీ పెట్టెపై కూర్చున్నట్లయితే అసలు పెట్టె ఎక్కడ ఉంది? కింద నుండి ఒక పొడవైన ఆట పట్టించే ఈల శబ్దం వినిపించింది. మరియు ఇప్పుడు ఏదో ఒకటి మెట్లు ఎక్కి పైకి వస్తున్న శబ్దం నాకు వినిపిస్తోంది.